తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏసీపీలో ఏసీబీ సీసీఆర్ చేశారు, ఇప్పుడు ఐజీ సీసీఎస్. ఓకే, ఒకప్పుడు క్రైమ్ వేరే ఉంటుంది. అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ తీసుకురావడం, తన్నడం, పంపడం, రికవరీ. ఇప్పుడు మీరు ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడినాక సైబర్ క్రైమ్. మీరు వచ్చిన టైంలోనే ఐబొమ్మ రవి సెన్సేషనల్ కేసు, తర్వాత ఇటీవల చాలా మంది సైబర్ క్రిమినల్స్ తావడం, అరెస్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఐబొమ్మ రవి కేసు గురించి చెప్పండి. అసలు సెన్సేషనల్ కేసు లేని సినిమా వాళ్ళందరూ మోసం చేసిన ఆల్రెడీ ఇది అంతకుముందే మేము రాకన ముందే జరిగే కేసు ఉంది. దీంట్లో అతను ఛాలెంజ్ చేయడము, పట్టుకుంటారా మమ్మల్ని అని చెప్పి పట్టుకోవడం, అసలు బికాజ్ అతను ఇన్విజిబుల్గా ఉన్నాడు కాబట్టి అతను ఈ కంట్రీ పర్సన్ కాదు. యాక్చువల్గా ఈజ్ ఫ్రమ్ సెయింట్ కిట్స్, కేమెన్ అలయన్స్లో పౌరసత్వం తీసుకున్నాడు. ఈజ్ అ సిటిజన్ ఆఫ్ కేమెన్ అలయన్స్, నాట్ ఇండియన్. సో ఇండియన్ సిటిజన్షిప్ని ఫస్ట్ సెకండ్ చేశాడు అతను. సో ఈజ్ నో మోర్ ఏ ఇండియన్ నౌ. సో అతను అక్కడ ఉన్నాడు కాబట్టి, అతని సర్వర్స్ అన్నీ బయట దేశాల్లో ఉన్నాయి కాబట్టి అసలు పోలీసు వాళ్ళు ఏం పట్టుకుంటారులే అన్నట్టు అప్పుడు అన్నారు. బట్ ఒక్కసారి పోలీస్ డిసైడ్ అయిందంటే వార్ వన్ సైడ్ అన్నట్టు అది అయ్యే వరకు వదిలిపెట్టాం. అంటే ఆయన ఊహించలేదా అసలు కేమెన్ అలయన్స్లోని మనం ఏడపోయి పట్టుకుంటాము అని. సార్, పోలీసులే ఒక ట్రాప్ చేసి వైఫ్ ద్వారా పంపించి పిలిపించినట్లుగా ఉంది వార్త. ఇది అబ్జల్యూట్లీ రాంగ్. ఇది అసలు ఎవరు క్రియేట్ చేసిండ్రో అసలు మా దాంట్లో కానీ మేము ఇంతవరకు వైఫ్తో మాట్లాడడం కానీ వైఫ్ నెంబర్ కానీ మాట్లాడలేదు. మేము వేరే టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మాకు ఒక లీడ్ దొరికింది. మాకు లీడ్ దొరికి ఒక పర్సన్ని ఇక్కడ మేము ట్రాప్ చేసాము. ఆ పర్సన్ని మేము గ్రూమింగ్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి ఒక మెసేజ్ వచ్చింది టక్కన. ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మేము మా వాళ్ళు ఆ టైంలో అట్లా ఉన్నారు, మేము లైవ్లో ఉన్నాను, సరే ఇలా మెసేజ్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఆ ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరే ఒక మెసేజ్ పెట్టండి. వీళ్ళే మళ్ళీ అతనితో ఎస్ ఐఎమ్ హియర్ ప్లీజ్ కమ్ డౌన్ అని మెసేజ్ పెట్టాం. ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి వచ్చేసారు. దెన్ వీ కాట్ హిమ్. దట్స్ ఇట్. అంత తెలివైనడు అంత ఈజీగా వెళ్ళిపడ్డాడండి. అసలు వీళ్ళని ఏం ట్రాప్ చేస్తున్నాం అని తెలియదు. ఎందుకు వచ్చాడండి ఇక్కడికి? ఇతనికి ఇక్కడ చాలా కొన్ని బ్యాంకులో కొన్ని అకౌంట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకొని పూర్తిగా వన్స్ ఫర్ ఆల్ ఇక్కడ నుంచి మొత్తం వాషౌట్ చేసుకొని క్లియర్ చేసుకుని అలా వచ్చాడు అంతే, ఇంకేం లేదు. ఇతను పెద్ద పర్పస్తో వచ్చింది కాదు. ఏదో ఇక్కడ ఉన్న కొన్ని బ్యాంక్స్, తర్వాత కొన్ని ఏదో ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే తీసేసుకొని కంప్లీట్గా వెళ్ళిపోదామని వచ్చాడు. అండ్ అతనికి ఎంతకాలం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఈజ్ నో మోర్ ఇండియన్. నేను వస్తాను వెళ్తాను, అసలు వీళ్ళు పట్టుకునేంత వీళ్ళ దగ్గర చాకచక్యం ఉందా అన్నట్టు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. బట్ ఎప్పుడైనా సరే మేము సైలెంట్గా ఉన్నామంటే వైలెంట్గా మేము సౌండ్ వస్తుంది మాది, దాంట్లోనే ఉంటుంది అంతే. సైలెంట్గా ఉన్నామంటే ఇదేదో సింపుల్గా ఉన్నారని కాదు, ఏదో వైలెన్స్కి రెడీ అవుతున్నారు. వైలెన్స్ అంటే రైమింగ్ కోసం చెప్పాను, అది కాదు. సరే, తీసుకొచ్చారు, అరెస్ట్ చేస్తారు. రికవర్ అయిందా? రికవరీ మేము చాలా మేజర్ రికవరీస్ చేసాం. దాంట్లో మొత్తము డేటా బ్యాంక్స్ అన్నీ రికవరీ చేసాము. దాని తర్వాత ఐబొమ్మ మొత్తం డౌన్ చేయించాము, ఎక్కడెక్కడ డౌన్లో అయ్యిందో, అసలు ఎలా మొత్తము బెట్టింగ్ యాప్స్కి ఎట్లా పోతుంది అతనిది, ఎంతమంది బెట్టింగ్ యాప్స్కి గురవుతున్నారో అవన్నీ. బెట్టింగ్ యాప్స్కి యాక్చువల్గా అతని రెవెన్యూ ఈ చూపించడము, ఈ చూపిస్తే ఫస్ట్ బెట్టింగ్ యాప్కి వెళ్ళిపోతుంది. బెట్టింగ్ యాప్ కానీ లేకపోతే గేమింగ్ యాప్ కానీ, ఈ రెండు ఆడాలి కంపల్సరీ. దాంట్లో అట్రాక్ట్ అవుతారు. ఒక సినిమా చూసి చూడాలంటే ఇవన్నీ వయా రూట్కి వెళ్ళాలి. అంటే సినిమా ద్వారా వచ్చే డబ్బులు కానీ దీని డబ్బులే ఎక్కువ వస్తాయి. అది ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనే ఎక్కువ వస్తాయి. దానికి ఇప్పుడు 1000 మంది 1,00,000 మంది సినిమా చూసారనుకో, ఒక 1000 మంది బెట్టింగ్ యాప్స్కి టర్న్ అయ్యారనుకో చాలు. వాళ్ళు ఎన్నో కొట్టుకుంటారు, ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు, ఎవరు ఎట్లా చేసుకున్నారు, ఎవరు దానికి గురయ్యాడో తెలియదు, దాంట్లో డేటా ఉండదు. దీని తర్వాత జరిగే పరిణామం వాడికి తెలుసండి? ఐబొమ్మ రవికి తెలుసా? నేను ఇచ్చిన యాడ్లో, నచ్చిన సినిమాలో యాడ్లు పెట్టి గేమింగ్ యాప్లో ఆడి చాలా మంది చనిపోతున్న విషయం తెలుసా? ఎందుకు తెలియదు? కొంచెం కూడా ఆలోచించలేదా? నేను యాక్చువల్లీ అతనికి లాభం. ఇప్పుడు ఏదైనా సరే ఫ్రాడ్స్టర్ కానీ క్రిమినల్ కానీ అయ్యో పాపం అనే ఆ ఫీలింగే ఉండదు. అయ్యో పాపం ఫీలింగ్ ఉంటే అసలు వాడు క్రిమినలే కాడు. సార్, ఐబొమ్మని క్లోజ్ చేయించారు. ఐబొమ్మని కాకుండా ఇంకో వీ బొమ్మనో మీ బొమ్మనో పెట్టుకున్నారంటే అప్పుడు పెట్టుకుంటే సేమ్ ప్రొసీజర్. అసలు ఇప్పుడు ఐబొమ్మ రవికి
బెయిల్ వచ్చిందా? రాలేదు. బెయిల్ ఇంతవరకు రాలేదు. కానీ న్యూ ఐ బొమ్మ అనేది కూడా క్రియేట్ చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళు ఆ వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో డొమైన్ తీసుకోవచ్చు నువ్వు. ఇప్పుడు గోడాడీలో డొమైన్స్ ఉన్నాయి. గోడాడీలో ఐబొమ్మ అని ఉంటుంది. ఐబొమ్మ తీసుకోవచ్చు, వి బొమ్మ తీసుకోవచ్చు, ఐబొమ్మ .ఏఓ తీసుకోవచ్చు. అట్లా కొన్ని వందలు తీసుకోవచ్చు నువ్వు ఎక్స్టెన్షన్స్ పెట్టి. అంటే ఆ బ్రాండ్ వాడుకోవచ్చు కానీ క్రైమ్ చేయకూడదు. క్రైమ్ చేయకూడదు. అసలు నువ్వు క్రైమ్ ఎట్లా తీసుకెళ్తున్నావు? ఈ ఫస్ట్ సినిమాని ఇల్లీగల్గా డౌన్లోడ్ చేసుకుంటున్నావు, ఇల్లీగల్గా పోస్ట్ చేస్తున్నావు, పోస్టర్ తయారు చేస్తున్నావు. దాని తర్వాత నీవు రెవెన్యూ జనరేషన్ ఒక దొంగతనం చేసి, ఒక ఫ్రాడ్ చేసి, దాని తర్వాత నీవు యు ఆర్ గెయినింగ్ మానిటరీలీ. అండ్ దట్ టు యు ఆర్ డైవర్టింగ్ థౌజండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ టువర్డ్స్ ద గేమింగ్, టువర్డ్స్ ద బెట్టింగ్. ఇట్స్ టోటలీ ఇల్లీగల్. సార్ అందులో అసలు రెండు రకాల ప్రశ్నలు వస్తాయండి. ఒకటి, అది చూడడం వల్ల నాకేం నష్టం అని ప్రేక్షకుడు అడుగుతాడండి. ఒకటి, నష్టపోయేది సినిమా పరిశ్రమ కదా, వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి నాకేం నష్టం లేదని ఒక సాధారణ ప్రేక్షకుడు అంటాడు. నేను సినిమాకి వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, అది ఫ్రీగా వస్తుంది కాబట్టి నేను చూస్తాను. అంటే ఇప్పుడు ఇల్లీగల్ది ఫ్రీగా వస్తే తీసుకుంటావా? ఒకడు దొంగతనం చేస్తాడు, బంగారం దొంగతనం చేస్తాడు. అదే నీ మీద నమ్మకంతో, నీ మీద ఫ్రెండ్షిప్తో దొంగతనం చేసిన బంగారం మీకు ఇస్తాడు. నాకు ఫ్రీగా వస్తుంది కదా, నేను తీసుకుంటాను. నా తప్పేంటి కదా, ఆ దొంగతనం చేసిన బంగారం అనుకోవట్లేదు కదా ఆయన. తక్కువ రేటు కొన్నాడు, అమ్ముతున్నాడు అని చెప్తాను. ఇక్కడ ఫ్రీగా వస్తుంది కదా. ఏ సినిమా నీకు ఫ్రీగా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? వేరే దగ్గర థియేటర్కి పోతే నువ్వు డబ్బులు పెట్టి పోవాలి, టికెట్ కొనుక్కొని పోవాలి. నువ్వు ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నావు అంటే ఇది ఎందుకు ఫ్రీగా ఇస్తున్నావు అని తెలుసుకో. నువ్వు ఇస్తావు ఫ్రీగా? ఎవరైనా సరే ఫ్రీగా సినిమా కోట్లు పెట్టి సినిమా తీసి ఫ్రీగా ఇస్తారా? అయ్యారు కదా. ఇట్స్ సమ్వేర్ బిహైండ్ సంథింగ్ ఈజ్ దేర్. అది గుర్తించాం కదా. నాకు కావాల్సింది థియేటర్కి వెళ్తే 1000 రూపాయలు ఫ్రీ. నో అదే దట్స్ వాట్. ఇప్పుడు ఫ్రీగా వస్తుంది, ఇల్లీగల్ది ఫ్రీగా వస్తుందంటే తీసుకుంటావా? అది నువ్వు కూడా కల్పిట్ అవుతావు కదా, నువ్వు అది రిసీవర్ కదా. ఇప్పుడు ఒక దగ్గర దొంగతనం చేసి ఒక గోల్డ్ షాప్ అతనికి అమ్మాడు అనుకో దొంగ, మనం గోల్డ్ షాప్ అతనితో రికవర్ చేస్తాం కదా. మరి అతను కూడా 411 కింద పెడతాం కదా, రిసీవర్ కింద పెడతాం కదా. ఈజ్ ఆల్సో ఈక్వల్లీ లయబుల్. అవును. ఇప్పుడు ఇందులో సినిమా చూశాను నేను. చూసిన దాంట్లో నా నెట్ ఒకటి పోతుందా, నా డేటా కూడా పోతుందా? సినిమా చూస్తే నీ డేటా నీదంతా మొత్తం ఇక్కడ రికార్డ్ అవుతుంటుంది. నీ నెంబర్ దాకా అవుతుంది, నీ యొక్క మొత్తం నీ ఏవైతే ఇచ్చినావో దానికి ఎన్రోల్ చేసుకున్నావో అంతా డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. లేకపోతే నీవు కూడా విక్టిమ్ కావచ్చు. సార్ ఇందులో సినిమా వాళ్ళకు వాళ్ళు చేయాల్సిందే ఉందండి. సినిమా వాళ్ళు చేసినంతే వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఎన్ని సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, వాళ్ళు డైరెక్ట్గా ఐక్యూబ్ నుంచి కూడా తీసుకుంటారు. ఐక్యూబ్ కంప్రమైజ్ చేస్తే సినిమా అంతా ఇటు వచ్చేస్తుంది. సార్ అంత కోట్లు ఖర్చు పెట్టి సినిమాకి ఇంత ప్రొడక్ట్, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. వాళ్ళు ఈ దాని మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడు చూసినా ఇంత పెట్టాను, ఇంత పెద్ద హీరోని పెట్టాను, ఇంత పెద్ద ఖర్చు పెట్టాను అని చెప్పి లాస్ట్ అయిన తర్వాత సింపుల్ గా వెళ్ళిపోతుంది ఇది. అదే ఎట్లుందంటే 5 ఏళ్ళు ప్రణాళిక పెట్టి 5,000 కోట్లు పెట్టి డ్యామ్ కట్టిన తర్వాత లాస్ట్కి చిన్న బొక్క పెడితే మొత్తం నీళ్ళని పోయినట్టు. అదే 100 కోట్లు పెడుతున్నారు కదా, అసలు స్టోరేజ్ కరెక్ట్ చేసుకోవట్లేదు. దట్స్ వాట్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. అండ్ ఆల్సో మేము సైబర్ క్రైమ్లో కానీ, దాని తర్వాత యాంటీ పైరసీ కానీ చాలా చేస్తున్నాం. పోలీసులు యాంటీ పైరసీ చాలా చేసేందుకు ఈ మాత్రం ఉంది. సార్ సైబర్ క్రైమ్ తర్వాత ఇందా మనం మాట్లాడినట్టుగా వైట్ కాలర్ అఫెన్స్. ఇక్కడ వైట్ కాలర్ హైదరాబాద్లో చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి. చాలా ఈఓడబ్ల్యూ కేసులో మీకు బాగా ఛాలెంజ్ ఉన్న కేసు ఏముందని, ప్రజెంట్ మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్ కేసు ఏముంది? చాలా ఉన్నాయి. యాక్చువల్గా సాహితీ కేసు ఉంది, తర్వాత క్యూనెట్ కేసు ఉన్నాయి, చాలా పెద్ద కేసులు చాలా ఉన్నాయి. దీంట్లో చాలామంది ఇప్పటికే చెప్తున్నాను, ఏదో ఒక ఫ్లెక్సీలు పెట్టి పెద్ద మంచి ఆఫీస్ పెట్టేసి మంచిగా కోట్లు గిట్లు వేసుకొని సూట్లు వేసుకొని బెంజ్ కార్లలో దిగేసి అక్కడ అంతా హంగామా చేసేసి అన్ని ఫ్లెక్సీలు పెట్టేసి ఈ మొత్తము ప్రీ లాంచ్ చేసేది. ప్రీ లాంచ్ అనే వర్డే లేదు. మీరు డిజిటల్ అరెస్ట్ అనేది ఎట్లా లేదో ప్రీ లాంచ్ అనేది ఎక్కడ లేదు. ప్రీ లాంచ్ అనేది ఇస్తున్నారు అని అంటే అది టోటల్లీ ఇల్లీగల్. ప్రీ లాంచ్ ఇస్తున్నాను ఎక్కడ రాస్తున్నారా? మీ డాక్యుమెంట్ ఎక్కడన్నా ప్రీ లాంచ్లో ఇస్తున్నాను, ఒక్కసారి ప్రీ లాంచ్లో అంటే ఇమ్మీడియట్గా ఈ విల్ బి అరెస్టెడ్. కానీ ఎక్కడ చూసిన బ్యానర్ కనిపిస్తున్నాయి కదా, ప్రీ లాంచ్ మీకు ఒక మంచి ఆఫర్ అంటాడు, అక్కడ వెళ్ళిన తర్వాత గాడిలో మేడలో చూపిస్తుంటాడు కదా. అదే కంప్లైంట్స్ రావాలి. మరి ప్రీ లాంచ్ ఇస్తున్నారంట అండి, మరి ఇప్పుడు నువ్వు కంప్లైంట్స్ ఒక్కరు కాదు 100 మంది 1000 మంది కంప్లైంట్ కట్టేసి అంత మోసపోయిన తర్వాత వస్తున్నారు. సార్ అదే కంప్లైంట్ మీద రాకముందే ఒక ఫ్లెక్సీ చూసిన తర్వాత మీరే సుమోటోకి తీసుకొని వాళ్ళని వార్నింగ్ ఇస్తే బెస్ట్ టైం. మేము అది ఎంతవరకు చేయగలము? కేసు కట్టలేము. అది
ఇల్లీగల్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ కింద రాదు. సుమోటో కేసుగా తీసుకొని సుమోటో కేసుగా కాదు, మేము అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు మా సిపి గారు వచ్చినప్పటి నుంచి ఇంటింటికి అవేర్నెస్ చేస్తున్నాం. జాగ్రత్త హైదరాబాద్ అని చెప్పేసి సైబర్ క్రైమ్లో రోజు పోతున్నది. మేము బాధేస్తుంది. 20 కేసులు, రెండు యావరేజ్గా ₹1 2 కోట్లు పోగొట్టుకుంటున్నారు ఓన్లీ హైదరాబాద్ పీపులే. సో అందుకనే ఇంటింటికి ఇప్పుడు సైబర్ మిత్ర అని ఒకటి పెట్టాము, సి మిత్ర అని ఒకటి ఎఫ్ఐఆర్లు చేపిస్తున్నాము, తర్వాత క్యాంపెయిన్ చేస్తున్నాము, తర్వాత సైబర్ సింబా అని ఒకటి పెట్టాము. మీకు 1930 కాల్ చేయమని చెప్తున్నాము. అసలు ఈ ఏ ఫ్రాడ్ ఏ మాత్రం కొద్దిగా దాంట్లో డౌట్ ఉన్నా మీరు దాన్ని క్లిక్ చేయొద్దు అంటున్నాము. ఏపీకే ఫైల్స్ కానీ ఏదైనా వస్తే ఓటీపీ చెప్పమంటే ఎందుకు చెప్పమని అడుగుతున్నారు అని కొద్దిగా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోమంటున్నాము. మీరు వెబ్సైట్లని అన్ని వెబ్సైట్లు నమ్మొద్దు అంటున్నాము. తర్వాత ఈ ఉద్యోగాలు ఇప్పిస్తా అంటే నమ్మొద్దు అంటున్నాము. ప్రతి దానికి ఈ సెల్ ఫోన్లో ఏదో వస్తే దానికి రియాక్ట్ అయిపోతున్నారు. జస్ట్ దాన్ని చూసి దీంట్లో ఇది కరెక్టా కాదా, మీకు ఒకవేళ బ్యాంకులలో ఉంటే కూడా ఇమీడియట్గా హ్యాక్ అయితే కూడా డబ్బులు పోకుండా ఉండడానికి మీరు ఎఫ్డీలలో దాంట్లో చేసుకొని మీకు ఖర్చుల మందం మాత్రమే సేవింగ్ అకౌంట్లో పెట్టుకుంటే ఆ మాత్రమే పోతుంది. పోయినా కానీ మిగతా అంతా సేవ్ అయిపోతుంది. అవును, ఎఫ్డీని బ్రేక్ చేయడం కష్టం. అది సార్ దీని అన్నిటికీ కారణం డిజిటల్ లిటరసీ అనేది తెలుస్తుంది. డిజిటల్ లిటరసీ ఇప్పుడు ఎందుకంటే మనకు ఒక్కసారిగా వాటి మీద సైబర్ రెవల్యూషన్ వచ్చేసింది మన ఇండియాలో. అందరూ నెట్ కనెక్ట్ అయిపోయారు. అవునండి, కానీ నెట్లో ఇన్ని రకాలుగా లోతులు పాతలు ఉన్నాయని ఎవరికి తెలియదు. వాటి మీద అవగాహన పెడితే బెటర్. వాటి మీద పెడుతున్నాం. ఇప్పుడు మేము ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సాటర్డే అండ్ ఎవ్రీ ట్యూస్డే ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో నేను మొన్న సిపి గారు కూడా అక్కడ ఆదిపట్ల ఏరియాకి వెళ్ళి అక్కడ చెప్పారు. సో ఇక్కడ నేను వెళ్ళాను. ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక గ్రూప్స్గా ఫామ్ చేసి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాము. పెద్ద కమ్యూనిటీలో పెడుతున్నాము, మీటింగ్స్ పెట్టేసి చెప్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు అవగాహన బాగా వస్తుంది. అయినా కానీ చాలా మటుకు చాలా పెద్ద చదువుకున్న వాళ్ళే ఆల్రెడీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళే పోగొట్టుకుంటున్నారు ఎక్కువగా. ఏది గ్రీడ్ వల్ల. ఒక ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మీకు మా దాంట్లో సైట్లో జాయిన్ అవ్వండి, మా గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు టిప్స్ అని ఇస్తాము, ₹1 2 కోట్లు వస్తాయి వితిన్ షార్టెస్ట్ టైంలో అంటే పెట్టేస్తున్నారు, పోగొట్టుకుంటున్నారు. అవి చూపిస్తారు వాళ్ళు, అంత సైట్లో అంతా నీకు వచ్చేసినాయని చూపిస్తారు. దాంట్లో మొత్తం 10 కోట్లకి 20 కోట్లు వచ్చినాయని చూపిస్తారు. అవి ఓన్లీ డిజిటల్ అంతా ఎంతవరకు కరెక్ట్?